డైరెక్టర్ గా మీరు అనుకున్నావు స్టార్టింగ్, సో వెళ్తున్న ప్రాసెస్ లోనే ఇప్పుడు కట్ చేస్తే 3 సినిమాలకి యాక్టర్ ఇంకా వస్తాయి. అంటే 2025 బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి. సో యాక్టర్ గా వచ్చావు. సో ఎలా ఉందా డైరెక్షన్? నీ ఓల్డ్ వేరు, ఇక్కడ వచ్చే ప్రపంచం వేరు. నేను ఫస్ట్ మూవీ షూటింగ్ చూసి షాక్ అయిపోయా. అంటే నేను అప్పటి వరకు అంత స్కేల్ చూడలేదు. నేను షార్ట్ ఫిల్మ్స్ అంటే మా ఇంట్లో కూడా పెద్ద కెమెరాలు కాదు, ఫోన్ లోనే తీసేది. నేను కూడా ఫోన్ లో తీసేది, ఒక రింగ్ లైట్ ఉంటది, దాంతో షార్ట్ ఫిల్మ్ చేసేది. చిన్న పేపర్ మీద రాసుకొని డైలాగ్స్ చేపించేది. నేను ఫస్ట్ సినిమా వచ్చి దాని వర్కింగ్ టైటిల్ వచ్చి ది వాలంటీర్స్. అది తెలుగు తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. మన యాక్టర్స్ కాదు, తమిళ యాక్టర్ వెట్రి బ్రో అని, మలయాళం యాక్టర్ హీరో నందు బ్రో అని, నేను సీతమందలో రామాయ చిత్రాల సినిమా ఉంది కదా, దానిలో హీరోయిన్ ఉంది కదా ఆర్తన బీను అని. సో మేము నలుగురం 4 మెయిన్ క్యారెక్టర్స్, ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఫస్ట్ మూవీ నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ వచ్చింది, కమెడియన్. సో మాక్సిమం డైలాగ్స్ అన్ని నాకే ఉంటాయి. సో మంచి రోల్ పడింది నాకు. అది సినిమా మొత్తం షూటింగ్ అయిపోయింది, ఇయర్ లో రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా. సో అది ఫస్ట్ షూటింగ్ చూడంగానే నాకు దిమ్మ తిరిగింది. అమ్మో వీళ్ళందరినీ మేనేజ్ చేయాలా డైరెక్టర్ అంటే. నాకు డైరెక్టర్ అంటే అప్పుడు వరకు జస్ట్ ఓకే కెమెరా యాక్షన్, ఒక సీన్ ఉంది మంచిగా వస్తుంది అంతే అనుకున్నా. కానీ ఒక చాలా డిపార్ట్మెంట్స్ ని కంట్రోలింగ్ చేయాలి. కెమెరామెన్ డిపార్ట్మెంట్, మా కెమెరా చూస్తుంటే భయం వచ్చేసింది నాకు. ఇంత పెద్ద కెమెరాలు ఎంతమంది మోసుకొని పోతుంటారు, 5-6 మంది స్పీడ్ చేస్తుంటారు దాన్ని. సో నాకు భయం వేసింది ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఇదంతా నేర్చుకోవాలా మనకు అని. సో అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. షూటింగ్ అంటే ఏంది, మూవీ షూటింగ్ అంటే ఇలా ఉంటది. అప్పుడు నేను ఏ షూటింగ్ చూడలేదు. మన షూటింగ్ అంటే ఎవరు ఉంటారు, మనం ఒకటే వంట వీడియో తీసుకుంటే అయిపోతాం. కానీ సినిమా అంటే చాలా మంది ఉంటారు. పైగా ఫస్ట్ సీన్ ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అంటే నా నార్మల్ నేను వీడియోస్ నేను మా ఇంటికాడ చేస్తున్నప్పుడు నేను ఒక్కనే చేసుకుంటా యాక్టింగ్. ట్రైపాడ్ స్టాండ్ పెట్టుకొని, ఇలా ట్రైపాడ్ స్టాండ్ పెట్టుకొని కెమెరా పెట్టుకొని నేను ఒక్కనే యాక్టింగ్ చేస్తా. ఎవరైనా వచ్చి చూస్తే నాకు సిగ్గు. యాక్టింగ్ తెలుసు కదా నాకు, భయం. ఎందుకు ఇంటర్వ్యూ రాంది నేను, నాకు అందుకే సిగ్గు. అలాంటిది ఆ రోజు 4 యాక్టర్స్, పెద్ద యాక్టర్స్ ఎదురుగా, సూర్య అనే యాక్టర్ పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆయన ఎదురుగా ఉంటాడు. నా డైలాగ్ చెప్పాలి, చుట్టూ చూస్తున్నారు నన్ను చాలా మంది. నాకు కాలు వణికిపోయినాయి, చెప్పలేకపోయినా. లోపల వచ్చేసింది. ఫస్ట్ యాక్టర్ కదా, డైరెక్టర్ ఏమైనా అనుకుంటాడేమో, ఈయన అనవసరంగా పెట్టుకున్నాము అని అనుకుంటాడేమో, నాకు ఇదితో లోపల షివరింగ్ వచ్చేసింది నాకు. సో ఫస్ట్ డైలాగ్ పోయినాయి, మళ్ళీ రీటేక్ అయింది, మళ్ళీ పోయి చేయాలి యాక్టింగ్. చేస్తుంటే 4-5 సార్లు అవ్వలేదు, షార్ట్ అవ్వలేదు. నా వల్లే పోతుంది, నాకు భయం వచ్చేసింది. తర్వాత సూర్య గారు ఏదైతే ఉన్నారో ఆయన కొంచెం చెప్పారనమాట, నువ్వు బాగానే చేస్తున్నావు, టెక్నికల్ ప్రాబ్లం వల్ల అయి ఉంటుంది టీటెక్, నువ్వు అట్లాగే చేయను, మంచిగా చేయి, బాగా చేస్తున్నావు అని చెప్పి ఆయన సపోర్ట్ చేశాడు. హీరోయిన్ ఆర్తన బిను గారు చెప్పారు అనమాట, బాగా చేస్తున్నావు, ఎట్లాగే చేయి, ఫస్ట్ టేక్ వరకు అట్లా భయంగా ఉంటుంది, ఫస్ట్ టేక్ ఓకే అయిన తర్వాత రిలీఫ్గా ఉంటుంది అనేది. తర్వాత చేశాను, ఓకే అనింది, అప్పుడు రిలీఫ్ అయినా. సో నాకు ఫస్ట్ డే వణికిపోయినా అనమాట. నేను డైరెక్షన్ మామూలు షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఏమందలే చేయండి రా అని చెప్పి నేను తిట్టేవాళ్ళని అందరినీ, యాక్టర్స్ ని. నేను చేసేవాళ్ళు. అప్పుడు నాకు అర్థమైంది అనుకోని, యాక్టింగ్ కష్టమే, చేయాలి, నేర్చుకోవాలి, భయంగా చేయాలి. అప్పుడు ప్రతి సీన్, ప్రతిరోజు ముందు రేపు సీన్ అనగా ఈరోజు అంతా బాగా పట్టేసి బాగా ప్రాక్టీస్ చేసుకున్నాను రూమ్ లో. సో అది నాకు ఎక్స్పీరియన్స్ మన ఫస్ట్ మూవీ. డైరెక్టర్ అంటే ఇలా ఉంటది, కెమెరా డిపార్ట్మెంట్ ఇలా ఉంటది, బాగా చాలా నేర్చుకున్నాను ఫస్ట్ మూవీ. సో మొత్తానికి ఆ ఫస్ట్ టేక్ కాస్త 3 సినిమాలు, ఇప్పుడు దగ్గర 4వది కూడా ఒకటి వస్తుంది. సో బ్యాక్ టు బ్యాక్ మంచిగా ఉన్నాయి. సో ఎలా అనిపించింది అంటే 3 సినిమాల వరకు మనకి అయిపోయింది. లాస్ట్ ఇప్పుడు ఎలా ఉంది యాక్టింగ్ మీద గ్రిప్? బ్రో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఫస్ట్ మూవీ అలా వచ్చింది కదా, సెకండ్ మూవీ చాలా క్రేజీ. ఎవరితో అంటే నిఖిల్ ఫ్రెండ్ గా, హీరో నిఖిల్ ఫ్రెండ్ గా. ఓకే, అది రామ్ చరణ్ గారు ప్రొడ్యూసర్ చేస్తున్న ది ఇండియా హౌస్ అనే మూవీ, పాన్ ఇండియా. సో యాక్చువల్ గా హీరో ఫ్రెండ్ గా చాలా మంది చాలా సజెస్ట్ చేస్తున్నారు, ఫ్రెండ్ గా ఎవరైతే బాగుంటారు అని చెప్పి. సో నన్ను సజెస్ట్ చేసింది ఎవరంటే హీరో నిఖిల్ గారు. ఎందుకు సజెస్ట్ చేశారంటే, నేను చేసిన వీడియోస్ కార్తికేయ 2 మీద ఒక వీడియో చేశాను, అది చూసి సో నన్ను సజెస్ట్ చేశాడు, ఇతను నాకు ఫ్రెండ్గా అయితే బాగుంటది అని చెప్పి. సో అప్పుడు నేను పడ్డ కష్టానికి ఫలితం ఇప్పుడు వచ్చింది అనమాట కదా. సో అప్పుడు నాకు ఆ పాయింట్ చెప్పేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఈ పాయింట్ ఉంటుంది కదా, ఇప్పుడు పడ్డ కష్టానికి రేపు ఫలితం ఉంటుంది. నేను నమ్మేవాను కాదు, చెప్తుంటారులే పెద్దవాళ్ళు అని చెప్పి. కానీ అప్పుడు నేను చేసిన వీడియోస్ కి దాన్ని ఇప్పుడు చూసి ఇప్పుడు నాకు సక్సెస్ వస్తుంది అనమాట, ఆఫర్స్ వచ్చాయి. సో అలా నాకు రిఫర్ వచ్చింది. సో ఆ మూవీ అనేది చాలా, నేను చేసిన ఫస్ట్ మూవీ కంటే ఈ సెకండ్ మూవీ చాలా పెద్ద స్కేల్, దీనికి ఇంకా భారీ బడ్జెట్ అనమాట.
సో చాలా నేర్చుకున్నాను అనమాట. చాలా కిలో రామచరణ్ గారు ఇంకా సో ఆయనతో యాక్ట్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను, చాలా ఇన్పుట్స్ ఇచ్చాడు, చాలా నేర్చుకున్నాను. సో చాలా హ్యాపీ అనిపించింది. సూపర్. అలా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క నేర్చుకున్నాను. థర్డ్ మూవీ వచ్చి ఒక సైఫై డ్రామా స్టోరీ. శ్రీనివాస్ రెడ్డి కమెడియన్ ఆర్టిస్ట్ ఉండే కదా, ఆయనతో కాంబినేషన్ అన్నమాట. సో ఆయన చాలా స్పాంటేనియస్ కామెడియన్. అంటే నేను నార్మల్ గా స్క్రిప్ట్ ఉంటేనే కామెడియన్, స్క్రిప్ట్ ఉంటేనే దాన్ని చూసి డైలాగ్ చెప్తే కామెడీ వస్తుంది అనుకున్నా. ఆయన రియల్ గానే మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. చాలా సినిమా చూస్తాం కదా, చాలా మీమ్స్ ఉన్నాయి, చాలా సినిమాలు, వెంకీ సినిమా ఇట్లా చూస్తుంటాం కాబట్టి డైరెక్ట్ మాట్లాడుతున్నా ఆయన ఏం మాట్లాడినా నవ్వు వస్తుంది నాకు. సో ఆయనతో చేసినప్పుడు కూడా చాలా నేర్చుకున్నాను, ఆయనతో చాలా ఇన్పుట్స్ ఇచ్చాడు. మీ వీడియో కూడా పెట్టావు ఒకటి, అక్కడ చూసి అది నిజం కాదనుకున్నా. నా బాధ అదే, ఎలా ఉంది, ఎవరు నమ్మట్లేదు. నిజంగా ఉన్నా అక్కడ నిజంగా అన్నట్టే ఉందన్నమాట. కింద కామెంట్లు కూడా నైస్ ఎడిట్ అన్నా అంటుంది. అదే నా బాధ. నిజంగా బాబు నేను నిజంగా సెలబ్రిటీని కలిసినట్టు అంటే నమ్మట్లే. ఇప్పుడు మీతో కలిసినా కూడా ఎడిటింగ్ అనుకుంటాను. అయ్యయ్యో, కింద కామెంట్ చేస్తుంటాను. అలా ఉండదు. కానీ నేను ఎడిటింగ్ అనుకుంది అదో శ్రీనివాసరావు గారిది, ఓకే, పక్కన ఉంది కాలకేయ గారిది నుండి ఇలా గోగద. అది నిజంగా అంటే నువ్వు చేసే ఫన్ వీడియోస్ లో అది ఒక పార్ట్. సో అలాగే కదా ఇలాగ అంటాను అనుకున్నాను. కాసేపు చూసా ఏం చెయ్యాలనుకుంటారు, కట్ చేస్తే మనం పట్టుకునేసరికి ఓ ఇది నిజమేనా అని. ఏ షూటింగ్ అది? ఫస్ట్ మూవీకే అది. దానిలో కూడా ప్యాటింగ్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. కాళగే ప్రభాకర్, రామ్ ప్రసాద్, T5 మూర్తి గారు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరం కలిసి నా సినిమాతో. అంటే ఇప్పుడు చాలా మంది లెజెండరీ యాక్టర్స్, ఇండస్ట్రీకి కూడా లెజెండరీ అనుకున్న వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నారు చాలా మంది. నువ్వు కలిసావు, ఏంటి వాళ్ళని కలిసిన తర్వాత నీలో ఏమైనా మార్పు ఉందా? ఏమైనా ఇన్పుట్స్ తీసుకున్నావు వాళ్ళ దగ్గర నుండి? ప్రెసెంట్ 3 మూవీస్ చేసిన ఆర్టిస్టులు అందరూ బాగా పెద్ద ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్. సో వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ మూవీ యాక్టర్ సూర్య గారు అన్నాను కదా, ఆయన మామూలుగా ఆయనతో ఎలా కనెక్ట్ అయ్యానంటే, ఆయన ఇంతకు ముందు మా ఊరు అనమాట. ఆయన నాడిపేట అని చెప్పి అన్నారు. సో క్రిస్టియన్, నాడిపేట అని చెప్పి సార్ కూర్చున్నాడు, షూట్ అక్కడ సీన్ జరుగుతుంటే నాతో కూర్చున్నాడు అనమాట. కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి, సో ఆ సీన్స్ ఆ రోజంతా ఆయనతో డిస్కషన్ అనమాట. సో ఆయనతో బాగా డిస్కషన్, కొంచెం క్లోజ్ అయ్యాను, నంబర్ ఇచ్చాడు, మాట్లాడుకుందాం అని చెప్పి అప్పుడప్పుడు మెసేజ్ చేస్తుంటాడు అనమాట. సో అలా క్లోజ్ అయ్యాను, ఆయన నుంచి బాగా నేర్చుకున్నాను ఇన్పుట్స్ అనేవి. ఆయన ప్లస్ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ రామ్ ప్రసాద్ జబర్దస్త్ ఆర్టిస్ట్, వీళ్ళతో బాగా కొంచెం క్లోజ్ అయ్యాను అనమాట. సో చాలా అంటే టీవీలో చూసినప్పుడు కానీ బయట చూసినప్పుడు అంతా ఒకటే, వాళ్ళు ఏం డిఫరెన్స్ లేదు, ఏం మాస్క్ లేదు, ఏం డిఫరెన్స్ లేదు. టీవీలో సినిమాలు ఎలా ఉంటారో రియల్ గా అట్టే ఉన్నారు. చాలా బాగా నిఖిల్ బ్రో కూడా సినిమాలు ఎలా ఉన్నాడో బయట కూడా అట్టే ఉంటాడు, కామెడీగా ఉంటాడు, మాట్లాడతాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. సూపర్. అంటే నాకు తెలిసినంత వరకు యాక్టర్లు అందరూ కూడా రియల్ లైఫ్ లో ఎలా ఉన్నారు, రియల్ కూడా అంత సరదాగా ఫన్ లో ఉంటారు. ఇంకా దానికన్నా ఎక్కువ డోస్ ఉంటుంది బయట. బట్ బయట టాక్ లేట్ అంటే సీరియస్ గా ఉంటారు వాళ్ళు, అమ్మో భయపడాలి అన్నట్టు ఉంటారు కదా. సో ఓకే, అంటే నీకైతే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసింది. నీ డైరెక్షన్ కి సంబంధించిన కొన్ని ఇన్పుట్స్ దొరికాయి అంటారా? ఇన్పుట్స్ దొరికినాయి. ఎందుకంటే డైరెక్షన్ షూటింగ్ లో ఉన్నప్పుడు యాక్టర్స్ కంటే అసిస్టెంట్ డైరెక్టర్లు ఎక్కువ ఉంటా, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటుంటా. బ్రో ఇదేంది ఏంది అని చెప్తుంటే అన్ని తెలుసుకుంటాను అనమాట. మీరు ఏం చేశారు ఇంత ముందు, నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఏం డైరెక్టర్ అవ్వాలి, వాళ్ళందరూ అసిస్టెంట్ డైరెక్టర్ మాక్సిమం డైరెక్టర్ అవ్వాలనుకుంటారు. సో వాళ్ళు డైరెక్టర్ అవ్వాలంటే ఏం స్టెప్స్ ఏం తీసుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, అవన్నీ తెలుసుకొని ఓకే ఒక ఐడియా తెచ్చుకొని ఓకే ఇట్లా చేయొచ్చా అని ఒక రూట్స్ అనేవి తెలుసుకుంటున్నాను అనమాట. సో మాక్సిమం నేను షూటింగ్ లో ఉన్నప్పుడు ఏడిస్తూ ఉంటాను, సీన్స్ ఉన్నప్పుడు యాక్టర్స్ తో ఉంటాను. మొత్తం కవర్ చేస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.